జగదాత్రి కేదార్లు ఇద్దరు మెడికల్ షాప్కి వెళ్తారు. తర్వాత రౌడీ ఇంట్లోకి వస్తాడు. వచ్చి కౌశికి రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కౌశికి రౌడీని చూసి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటే కౌశికి వాళ్ళ పాపను రూమ్లో నుంచి బయటకు గంటేసి డోర్ పెట్టేస్తాడు. డోర్ పెట్టేసి కౌశికిని ఎందుకు వచ్చావు అని కౌశిక్ అడిగితే కౌశికిని చంపమికలు ఒక్కటేస్తాడు. వేస్తే కౌశిక్ వెళ్ళి అటు పడుతుంది. పడిన తర్వాత కౌశిక్ వేసిన అసలు నువ్వెవరు, ఏం కావాలి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, దయచేసి మమ్మల్ని వదలండి అని చెప్పేసి అంటుంటే ఆ రౌడీ అంటాడుగా నేను వచ్చిందే నీ కోసము అని చెప్పేసి కౌశికితో అంటాడు. అప్పుడు కౌశికి వాళ్ళ పాప వెళ్ళి వాళ్ళ పిన్ని గారికి చెప్తుంది, వాళ్ళ అమ్మమ్మకు సైగలతో చెప్తే వాళ్ళ అమ్మమ్మను నిషిక కంగారు పడుతూ అయ్యో ఏంటమ్మి ఇలా జరుగుతుంది, మనం ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది కదా అని చెప్పేసి అమ్మి 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 అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ కొడతారు. అమ్మి డోర్ తీ, అమ్మి డోర్ తీ అంటే లోపల ఉన్న రౌడీ అరిచి గోల చేశారంటే దీన్ని చంపేస్తా అని చెప్పి గట్టిగా అరుస్తాడు లోపల నుంచి. అప్పుడు వైజయంతి నిషిక మస్తు భయపడతారు, టెన్షన్ పడతారు. వైజయంతి అంటుంది కదా అబ్బోడికి ఫోన్ చేయమ్మి అని చెప్తే నిషిక వాళ్ళ యువరాజ్కి ఫోన్ చేస్తే యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య అని చెప్పి నిషిక అంటే ఇక మళ్ళీ అమ్మి 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 అని డోర్ కొడుతుంటే అసలు డోర్ తీయదు కౌశికి లోపల ఉన్న రౌడీ. తర్వాత వైజయంతి అంటుంది కదా జగదాత్రి వాళ్ళకి ఫోన్ చేయమ్మి అని చెప్పేసి అంటే ఇంతలోనే జగదాత్రి వాళ్ళు అక్కడ మెడికల్ షాప్లో అవేవో ట్యాబ్లెట్స్ ఇన్హేలర్ అవి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ నిషిక ఏం చేస్తే జగదాత్రి వాళ్ళకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ జగదాత్రి వాళ్ళు ఫోన్ ఎత్తారా లేదంటే ఇన్ టైంలో కౌశికిని కాపాడతారా, లేకపోతే కౌశికి అఘాయిత్యం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, జగదాత్రి వచ్చి రౌడీని కొడుతుందా, రౌడీ నిజం చెప్తాడా, అసలు రౌడీని పట్టుకుంటారా లేదా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.